హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పేపర్ 1 పద్య భాగంలో నుంచి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా రాసిన అభి నా హోగా మేరా అంత్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 9లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ కవి పరిచయ్. నిరాలా ఆప్కా సార్థక్ నామ్ హే. సో నిరాలా అనేది ఈయన పెన్ నేమ్. ఆ నేమ్తోనే ఈయన చాలా రైటింగ్స్ అనేవి రాశారు. నిరాలా అంటే మీనింగ్ యునిక్ అని అర్థం. నిజంగానే ఈయన యునిక్ పర్సన్. తన రైటింగ్స్ అన్నీ కూడా చాలా యునిక్గా ఉంటాయి. आपका जन्म सन 1896 में हुआ और आपका मृत्यु 1961 में हुआ. సో ఈయన 1896లో పుట్టారు అండ్ 1961లో చనిపోయారు. ఈ 1961లో చనిపోయారు అనే సెంటెన్స్ ఏదైతే ఉందో అది కవి పరిచయ లాస్ట్లో రాయండి. आपने आधुनिक हिंदी कविता में कई निराली बातों का समावेश किया. సో ఈయన ఆధునిక్ హిందీ, మోడర్న్ హిందీ లిటరేచర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎన్నో కొత్త యునిక్ ఐడియాస్ అనేవి అండ్ యునిక్ పోయిటరీ అనేవి మనందరికీ అందించారు. आपकी प्रतिभा बहुमुखी है. సో ही इज़ अ वेरी मल्टी टैलेंटेड पर्सन. पुराने छंदों के नियमों को तोड़कर आपने नए छंद की सृष्टि की. हिंदी में आप मुक्त छंद के जन्मदाता माने जाते हैं. హిందీలో పోయిటరీ రాయాలి అంటే గ్రామర్ ఫామ్స్ అనేవి యూజ్ చేయడం చాలా ముఖ్యం. అలా యూజ్ చేసే గ్రామర్ ఫామ్లో ఛందస్సు అనే ఒక ఫామ్ కూడా ఉంటుంది. అది యూజ్ చేసి పోయిట్స్ అందరూ కూడా వాళ్ళ పోయిటరీ రాస్తూ ఉంటారు. అది కొద్దిగా టఫ్గా ఉంటుంది. నార్మల్ పీపుల్కి అంత తొందరగా అర్థం కాదు. అలాంటి ఫార్మేషన్స్ ఏమీ లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఛందస్సు లేకుండా ఈయన పోయిటరీ రాయడం స్టార్ట్ చేశారు. అందుకనే ఈయన్ని ముక్త ఛంద్కే జన్మదాత అని పిలవడం స్టార్ట్ చేశారు. आप बंगाल संस्कृति और अंग्रेजी साहित्यों के अच्छे ज्ञाता है. సో ఈయన బెంగాల్, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో చాలా మంచి స్కాలర్. आप दर्शन शास्त्र का भी पंडित है. ఈయన ఫిలాసఫీ చాలా చక్కగా చెప్తారు. స్వామి వివేకానంద के विचारों से आप बहुत प्रभावित है. సో స్వామి వివేకానంద రైటింగ్స్తో ఈయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. कवींद्र रविंद्र की कविताओं का आपने अच्छे अध्ययन किया है. సో పోయట్ రవీంద్ర యొక్క రైటింగ్స్తో కూడా ఈయన బాగా ఇన్స్పైర్ అయ్యారు. आपकी कविताओं में इनका स्पष्ट परिचय दिया जाता है. సో ఈయన పోయిటరీలో మనం వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ అనేది చాలా చక్కగా చూస్తాం. పరిమల్, అనామిక, గీతిక ఆది ఆప్కే ప్రసిద్ధ కావ్య సంగ్రహ హే. ఈయన పోయిటరీ కలెక్షన్స్ అన్నిటిని కూడా పరిమల్, అనామిక, గీతిక అనే నేమ్స్తో సేవ్ చేసి ఉంచారు. ఆప్కి భాష సంస్కృత్ గర్భిత్ హే. సో ఈయన లాంగ్వేజ్లో మెయిన్గా సాంస్క్రిట్ అనేది మనం చూస్తూ ఉంటాం. జహా విచార్ దార్శనిక్ హో గయే హే వహా శైలి బి గంభీర్ హో జాతే హే. ఎక్కడైతే ఫిలాసఫీ అండ్ సైకాలజీ డెప్త్గా వెళ్తుందో అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా క్లియర్గా డెప్త్గా ఉంటుంది. आपने सब तरह के विषयों पर सब रसों में रचनाएं की है. ఈయన అన్నిటి గురించి ఫిలాసఫీలో ఉన్న అన్ని యాంగిల్స్లో కూడా ఈయన ఎన్నో రైటింగ్స్ రాశారు. खासकर वीर और करुणा रस का सफल चित्रण इनकी कविताओं में हुई है. ముఖ్యంగా ఈయన నవరసాల్లోని వీరరస్, కరుణారస్ వీటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో let's start our poetry. abhi na hoga mera ant means there will be no end for me now అనే ఈ పోయట్రీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అభి నా హోగా మేరే అంత్ అభి అభి హీ హో ఆయా హే మేరే వన్ మే మృధాల్ వసంత్ అభి నా హోగా మేరే అంత్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో స్ప్రింగ్ సీజన్ అనేది ఉంటుంది. ఎంగేజ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం సక్సెస్ కోసం పోరాడే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనకి స్ప్రింగ్ సీజన్ లాంటిదే. సో అలాంటి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి.
అలాంటి ఆబ్స్టికల్స్ అన్నిటిని ఎదిరించి మనం నిలబడాలే తప్ప ఇప్పటితో ఇంకా నాది అయిపోయింది అని గివప్ ఇవ్వకూడదు అని కవి కోరుకుంటున్నారు. హరే హరే ఏ పత్తా డాలియాం కలియాం కోమల్ గాత్ మే హీ అప్నా స్వప్న మృదాల్ కర్ ఫేరూంగా నిద్రిత్ కలియోం పర్ జగా ఏక్ ప్రత్యుష మనోహర్. సో ఇంకా కవి ఏమని చెప్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్ మనకి చాలా గ్రీనరీగా ఉంటుంది. ఆ బ్రాంచెస్, బర్డ్స్, సాఫ్ట్ అయిన ఆ ఫ్లవర్స్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా పాడుతున్నాయా అన్నట్టు అందంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎన్నో డ్రీమ్స్ అనేవి కంటూ ఉంటాం. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ మనం ఎన్నో డ్రీమ్స్ అనేవి కంటూ ఉంటాం. సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. అలాంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే హోప్ అనేది మనకి ఉండాలి. ఎప్పుడైతే మనం హోప్ఫుల్గా ఉంటామో అలాంటి టైంలో మనకి ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. నిద్రిత్ కలియోం పర్ జగా ఏక్ ప్రత్యుష మనోహర్. అలాగా ప్రిపరేషన్ ఏదైతే మనది ఉంటుందో అది సన్ రైజ్ లాంటివి. ఈ బడ్స్ అనేవన్నీ కూడా మనకు వచ్చే ఆపర్చునిటీస్. వాటి మీద మన ప్రిపరేషన్ అనే సన్లైజ్ పడితే ఆటోమేటిక్గా అవి బ్లూమ్ అవుతాయి. అంటే మనం సక్సెస్ అవుతాం. पुष्प पुष्प से तंद्रालास लालसा खींच लूँगा मैं अपना नवजीवन का अमृत सहर्ष सींच दूँगा मैं द्वारा दिखा दूँगा फिर अनेक है मेरे वे जहाँ अनंत अभी ना होगा मेरा अंत. లేజీగా ఉండకుండా వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా ఇన్ఫినిట్ ఎనర్జీతో గ్రాప్ చేసుకుంటూ ఉండాలి తప్ప గివప్ ఇవ్వకూడదు అని కవి చెప్తున్నారు. మేరే జీవన్ కా యహా హే జబ్ ప్రథమ చరణ్ ఇన్మే కహా మృత్యు హే జీవన్ హీ జీవన్ అభి పడా హే ఆగే సారా యవ్వన్ स्वर्ण किरण कल्लोल कर बहता रे यह बालक मन मेरे ही अविकसित राग है विकसित होगा बंधु वसंत अभी ना होगा मेरे अंत. సో స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్టింగ్ సీజన్. మనందరికీ కూడా యంగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ సీజన్. అలాంటి యంగ్ ఏజ్ నుంచి ఎన్నో ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్ మనం ఎక్కుతూ వెళ్ళాలి తప్ప ఫెయిల్యూర్స్ వచ్చాయని ట్రై చేయడం ఆపేయడం అలాంటి ఏమీ చేయకూడదు. ఇంత పెద్ద లైఫ్ మంది ఎవ్వన్లో ఉన్నాం, ఇంకా ఎంగేజ్లోనే ఉన్నాం. వన్ బై వన్ స్టేజెస్ అన్నీ కూడా మనకి ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో మనం బాగా ప్రిపేర్ అయి ఉండాలి. అది లైఫ్ అయినా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అలా ప్రిపేర్ అయ్యి మనకి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనల్ని మనం డిస్కరేజ్ చేసుకుంటూ డిసప్పాయింట్ చేసుకుంటూ బ్రతకకూడదు. మెయిన్గా ఈ పోయం థీమ్ అదే. మనలో ఉన్న టాలెంట్ని మనం నమ్ముకొని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, ఈ లెసన్లో పేజ్ నెంబర్ 10లో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. अभी ना होगा मेरा अंत कविता का रचयिता कौन है? So who is the author of this poetry अभी ना होगा मेरा अंत? सूर्यकांत त्रिपाठी निराला. సో అభి నా హోగా మేరే అంత్ అనే ఈ పోయట్రీ రైటర్ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. సెకండ్ క్వశ్చన్, అభి నా హోగా మేరా అంత్ కవితా మే పుష్ప్ పుష్ప్ శబ్ద్ కిస్కో సూచిత్ కర్తా హే? సో ఈ పోయట్రీలో ఉన్న పుష్ప్ పుష్ప్ అనే వర్డ్ని దేనికి ఇండికేట్ చేస్తుంది? యంగ్ జనరేషన్ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రతి యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి బడ్స్ లాంటి వాళ్ళు, పువ్వులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి అండ్ బ్లూమ్ అవుతూ ఉండాలి అని కవి కోరుకుంటున్నారు. థర్డ్ క్వశ్చన్, అభి నా హోగా మేరా అంత్ కవితా మే తంద్రాలాస్ లాలసా కా అర్ధ్ క్యా హే? తంద్రాలాస్ లాలసా అనే వర్డ్ ఉంది ఈ పోయిట్రీలో. దాని మీనింగ్ ఏంటి అంటే లేజీనెస్ అన్నమాట. ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా లేజీగా ఉంటే దాన్ని తంద్రాలాస్ లాలసా అని అన్నారు. సో సదా నిద్రిత్ మే రహనే యా ఆలస్ రహనే కి ఇచ్చా కో తంద్రాలాస్ లాలస్ कहते हैं. लास्ट क्वेश्चन, अविकसित राग से विकसित होगा बंधु बसंत अने ई लाइन मीनिंग ఏంటి? कवि का विचार है कि अब तक अपना लक्ष्य प्राप्त नहीं हुआ. సో కవి ఏమనుకుంటున్నారు, నేను ఇప్పుడే నా లైఫ్ని స్టార్ట్ చేశాను, నేను ఇంకా నా గోల్ని రీచ్ అవ్వలేదు. అర్థాత్
जब तक हर इंसान का दुख और पीड़ा वे दूर नहीं करेंगे तब तक उनका अंत नहीं होगा. సో కవి అకార్డింగ్ టు హిమ్ ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా పెయిన్ అండ్ సారో ఉంటుంది, వాటన్నిటిని దూరం చేసుకోవాలి. అప్పటిదాకా నా ఈ రైటింగ్ అనేది ఆగదు. ప్రతి ఒక్కరిని ఎంతూజియాస్టిక్ చేయడానికి, బూస్టప్ ఇవ్వడానికి నేను నా రైటింగ్స్ అనేవి రాస్తూ ఉంటాను, అప్పటిదాకా నేను ఆపను అని కవి చెప్తున్నారు. సో నెక్స్ట్ మీకు కవి పరిచయం ఉంది. ఆల్రెడీ నేను మీకు కవి పరిచయం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది ఓరల్ ఇస్తున్నాను. आपका जन्म 1896 में हुआ और आपका मृत्यु 1961 में हुआ. आपने आधुनिक हिंदी कविता में कई निराली बातों का समावेश किया. आपकी प्रतिभा बहुमुखी है. पुराने छंद के नियमों को तोड़कर आपने नए छंद की सृष्टि की. हिंदी में आप मुक्त छंद के जन्मदाता माना जाता है. परिमल, अनामिका, गीतिका आदि आपके प्रसिद्ध काव्य संग्रह है. आपकी भाषा संस्कृत गर्भित है. जहाँ विचार दार्शनिक हो गए हैं वहाँ शैली भी गंभीर हो गई है. సో పేజ్ నెంబర్ 11లో మీకు సారాంశం ఉంది. ప్రతి పేరా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. इस कविता के रचयिता सूर्यकांत त्रिपाठी निराला है. निराला नाम के अनुरूप आपका व्यक्तित्व एवं कृतित्व है. సో ఈ లెసన్ని రాసింది సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. అకార్డింగ్ టు హిజ్ నేమ్ ఆయన ప్రతి రైటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. आप छायावाद प्रगतिवाद चेतना के प्रवर्तक माना जाता है. సో ఈయన రైటింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఛాయావాద్, ప్రగతివాద్. ఛాయావాద్ అంటే ఇమాజినరీ, భావన, ప్రకృతి వీటి గురించి ఎక్కువగా కల్పన చేసుకొని రాస్తూ ఉంటారు. ఇమాజినరీ రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఛాయావాద్ కవితలు అంటారు. మరి ప్రగతివాద్ కవితలు ఏంటి అంటే సొసైటీలో ఉన్న బాధపడే వర్గం ఏదైతే ఉంటుందో, అదే సానుభూతి చూపించాల్సిన వర్గం ఏదైతే ఉంటుందో, కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, అలాగే సొసైటీని మార్చడానికి రాసే కవితలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రగతివాద కవితలు అంటారు. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా రైటింగ్స్లో మనం ఛాయావాద్, ప్రగతివాద్ ఈ రెండు కూడా చాలా బాగా చూస్తాం. ఆప్నే నయే చందోంకా అభిభావక్ భీ కియా. సో ఈయన కొత్తగా ఛందస్సు అనేది లేకుండా చాలా లిటరల్గా ఉంచుతూ రైటింగ్స్ అనేవి రాశారు. ఆప్కో ముక్తి చంద్కే జన్మదాత భీ మానా జాతా హే. సో అందుకే ఇన్ని ముక్తి చంద్కే జన్మదాత అని అంటారు. इस कविता में कवि सकारात्मक चेतना का जागत करने चाहते हैं. సో ఈ పోయిట్రీ ద్వారా కవి ప్రతి ఒక్కరిలో కూడా పాజిటివ్ కాన్షియస్నెస్ అనేది ఎవేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. इन पंक्तियों को जब हमें पढ़ते हैं तब हम भी सकारात्मक बन जाते हैं. ఎప్పుడైతే ఈ పోయిట్రీ చదువుతామో అప్పుడు మనకి కూడా పాజిటివ్ థాట్స్ అనేవి రావడం మొదలవుతూ ఉంటాయి. कवि कहते हैं मेरे अंत नहीं हो अभी नहीं होने वाला है क्योंकि मैं तो अभी अभी आया हूँ. సో యాజ్ ఏ పోయెట్ కవి ఇప్పుడే తన రైటింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో అప్పుడే ఎండ్ అనేది చేయాలి అని కోరుకోవట్లేదు. అర్థాత్ మేరే జీవన్ మే కోమల్ వసంత్ కా ఆగమన్ అభి అభి హువా హే. సో చాలా సాఫ్ట్ అండ్ ప్లెజెంట్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నా లైఫ్లో ఇప్పుడే స్టార్ట్ అయినాయి. వసంత్ కే బాద్ అన్య ఋతువుం హే తబ్ తక్ మై రహూంగా. సో వసంత ఋతువు తర్వాత ఎన్నో ఋతువులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన లైఫ్లో ప్రతి ఒక్క స్టేజ్లో ప్రతి ఒక్క ఆపర్చునిటీ అనేది మనకి వస్తూ ఉంటుంది అని కవి చెప్తున్నారు. వసంతకే ఆనేసే హర్ కహీ హరియాలి హే. సో వసంత ఋతువు వచ్చింది అంటే ప్రతి చోట కూడా గ్రీనరీ అనేది ఉంటుంది. హరియాలీకే కారణ్ పేడ్కి శాఖాओं और कलियों आई है. ఎప్పుడైతే గ్రీనరీగా ఉంటుందో ఆటోమేటిక్గా ప్రతి చెట్టు యొక్క బ్రాంచెస్లో ఎన్నో బడ్స్ అనేవి, ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతూ ఉంటాయి. వే హిల్ హిలాకర్ మధుర్ గీత్ గాతే హే. అవి ఎంతో అద్భుతంగా ఊగుతూ పాటలు పాడుతున్నాయా అన్నట్టు ఆనందాన్ని మనకు అందిస్తాయి. మే అపనే మీటే ఏవం కోమల్ సప్నోం కే కిరణోం ఉన్
కలియుం పర్ ఫేరూంగా ఔర్ ఉన్ కలియుం కో జగాऊंगा. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని షైన్ అప్ చేయాలి. మన లైఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ అనేవి బడ్స్ లాగా ఉంటాయి. అలాంటి ఆపర్చునిటీస్ మీద మన యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది పడితే మనం సక్సెస్ అనేది రీచ్ అవుతూ ఉంటాము. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా కవి బడ్స్ లాగా పోలుస్తున్నారు, అంటే మొగ్గల్లాగా పోలుస్తున్నారు. మన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సన్ రైజ్ లాగా పోలుస్తున్నారు. ఎప్పుడైతే సన్ రైజ్ వెళ్ళి బడ్స్ మీద పడతాయో అప్పుడు ఆ బడ్స్ బ్లూమ్ అవుతాయి. అదేవిధంగా మనం కూడా మంచి పొజిషన్కి వస్తామని కవి కోరుకుంటున్నారు. పుష్ప్ జబ్ ధీరే ధీరే ఖిలా రహే హే క్యోంకి ఉన్మే అభీ భీ నిద్ర కా లాలసా హే. సో ఫ్లవరింగ్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అవి చాలా లేజీగా ఉంటూ ఉంటాయి. లాగింగ్ ప్రాసెస్ అనేది దానికి ఉంటూ ఉంటుంది. यह कवि युवा पीढ़ियों में रहने वाले आलसीपन को दूर करने की बात कर रहे हैं. సో ఆ లేజినెస్ ఏదైతే ఉంటుందో అది మన యంగ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో ఉండే ఆ లేజినెస్సే ఇక్కడ ఫ్లవర్స్ చాలా స్లోగా బ్లూమ్ అవుతున్నాయి కదా, దాన్ని కంపేర్ చేశారనమాట. మే ఉన్ పర్ నవ జీవన్ కా అమృత్ సించుంగా. ప్రతి ఒక్క యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కవి ఒక కొత్త కవితల ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా ఇంతూజియాజం పెంచడానికి ట్రై చేయాలని కోరుకుంటున్నారు. ఉన్హే జగాऊंगा, వాళ్ళని అవేకన్ చేస్తాను. ఉన్కో అనంత్ ఆనంద్ కా ప్రవేశ్ ద్వార్ దిఖాऊंगा. ఎప్పుడైతే సక్సెస్ రీచ్ అవుతామో అప్పుడు మనకి ఎటర్నల్ బ్లిస్, ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. అలాంటి రుచిని నేను ప్రతి ఒక్కరికి చూపిస్తాను. అంత్ ఏ సబ్ కామ్ పూరా హోనే తక్ మేరా అంత్ నహీ హోగా. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేదాకా నా రైటింగ్స్ అనేవి ఆగవు అని ఆ టైంలో కవి ప్రతి ఒక్కరితో కూడా తన యొక్క పోయిటరీని షేర్ చేసుకున్నారు. మే అబ్ అపనే జీవన్ కే ప్రథమ్ చరణ్ మే హూ. నేను నా లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. అభి మేరా మృత్యు నహీ హోగా. నేను అప్పుడే చావను, అలాగే నా రైటింగ్స్ని కూడా ఆపను. జీవన్ మే అనేక సార్థక్ విషయ్ హాసిల్ కర్నా హే. లైఫ్లో ఎన్నో సక్సెస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా నేను రీచ్ అవ్వాలి. ఆగే మేరా సారా యవ్వన్ పడా హే. నా ముందు నా ఫ్యూచర్ అంతా ఉంది. మేరా మన్ ఉత్సాహీ బాలక్ జైసే జూమ్ రహా హే. ఒక ఎంతూజియాస్టిక్ బాయ్, ఒక పిల్లవాడు, చాలా హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లవాడు ఎంత యాక్టివ్గా ఉంటాడో నా లైఫ్ అంతా కూడా అంత యాక్టివ్గా ఉంటుంది, నేను కూడా అంతే యాక్టివ్గా ఉంటాను. ఉస్మే స్వర్ణ కిరణ్ కా ప్రకాష్ హే. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. వసంత ఋతువుకే సబ్బీ కార్యకలాప్ అభి వికసిత్ హోగా. అప్పుడే ఈ స్ప్రింగ్ సీజన్లో ఈ ఫ్లవరింగ్ బ్లూమింగ్ అనేవి ఎలా ఉంటాయో అవన్నీ కూడా నా లైఫ్లో కూడా అవుతూ ఉంటాయి. మే అపనే వికాస్ కే సాత్ సాత్ సబ్కా వికాస్ కరాऊंगा. నేను మాత్రమే డెవలప్ అవ్వడం కాదు, నాతో పాటు నా వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యేలా చూసుకుంటాను. కవి కే మన్ మే సంపూర్ణ ఉత్సాహే. సో కవి చాలా కంప్లీట్ ఎంతూజియాస్టిక్తో తన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. विभिन्न प्रकृति कलापों का आश्रय लेकर कवि निरुत्साही मानवों को प्रोत्साहित करने का सफल प्रयास करता है. సో నేచర్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు మనల్ని మనం చేసుకోకుండా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ మనకి వస్తున్న ఆపర్చునిటీస్ అన్నిటిని గ్రాప్ చేసుకుంటూ లైఫ్లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలి అని కవి కోరుకుంటున్నారు. ఈ లెసన్లో మీకు ఒక సప్రసంగ్ వ్యాఖ్య ఉంది. పుష్ప పుష్పసే తంద్రాలాస్ లాలసా ఖీంచ్ లూంగా మే అపనే నవజీవన్ కా అమృత్ సహర్ష సీంచ్ దూంగా మే. దీనికి మీరు ఫస్ట్ కవి పరిచయాన్ని పెట్టి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గురించి ఒక 5 లైన్స్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు సందర్భం ఉంది చూసారా, అంటే ఈ లైన్స్, ఈ పోయం ఏదైతే ఉందో అది ఏ లెసన్లోదో మీరు ఇక్కడ ఒక 3-4 లైన్స్ రాయాలి. ఏ పంక్తి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా కి కవిత
अभी ना होगा मेरा अंत शीर्षक कविता से उद्धृत है। अभी ना होगा मेरा अंत शीर्षक कविता में आपने प्रगतिवादी चेतना का परिचय मिलता है। कवि आशावादी है। आप सबको जागरूक करना चाहते हैं, सबको आलसीपन से मुक्त करना, नवजीवन की दिशा दिखाना चाहता है। సో సూర్యకాంత్ త్రిపాఠి నిరలా రాసిన అభి నా హోగా మేరా అంత్ అనే లెసన్లో నుంచి ఈ పోయం అనేది తీసుకున్నారు. ఈ పోయం ద్వారా కవి ప్రజల్లో నిద్రపోతున్న లేజీనెస్తో ఉన్న ప్రతి ఒక్క యంగ్ జనరేషన్లో అవేకెన్ తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. भावार्थ, इन पंक्तियों में कवि कहते हैं मैं पुष्पों से आलसीपन को निकाल देता हूँ. సో ఈ పోయం ద్వారా కవి ఏమని చెప్తున్నారు అంటే పువ్వుల్లో ఉన్న లేజినెస్ని నేను పోగొడతాను. ఇక్కడ పువ్వులు అంటే యంగ్ జనరేషన్ పీపుల్. ఉన్హే నవజీవన్కే అమృత్ రస్ ప్రదాన్ కరూంగా. వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటో నేను రుచి చూపిస్తాను. उनको मैं अनंत जीवन का रास्ता दिखाऊंगा. ఎటర్నల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి నేను చూపిస్తాను. యహ కవి భారత్ కి యువ పీడాకి और ఇషారా కర్తే హే. సో ఇక్కడ కవి మెయిన్గా యంగ్ జనరేషన్ని టార్గెట్ చేస్తూ చెప్తున్నారు. భారత్కి యువ పీడ తంద్రాలాస్ మే హే, ఆలసీపన్ మే మస్త్ హే. సో ఇండియా ఉన్న యంగ్ జనరేషన్ లేజీనెస్కి బానిసలైపోయారు. ఉన్కో జాగృత్ కర్నా కవి అపనా కర్తవ్య మాన్తా హే. అలాంటి వాళ్ళని అవేకన్ చేయడం ప్రతి ఒక్కరి ఆలోచనగా కవి కోరుకుంటున్నారు. अंतः कवि कहते हैं कि जब तक युवा पीढ़ा नवजीवन के चुस्त जीवन के आनंद को नहीं पहचानेगी तब तक मेरा अंत नहीं होगा. సో కవి ఏమని చెప్తున్నారంటే ఎప్పటి వరకైతే యంగ్ జనరేషన్స్ చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళి లైఫ్లో సక్సెస్ అవుతారో అప్పటిదాకా మంచి మంచి కవితలని పోయెట్స్ అందరూ రాస్తూ ఉండాలి. నేను కూడా అలాగే రాస్తాను అని కోరుకుంటున్నారు. युवा पीढ़ा को अनंत जीवन परिश्रम युक्त जीवन में रहने वाले आनंद का परिचय देने तक मेरा अंत नहीं होगा. యంగ్ జనరేషన్ ఎప్పుడు కూడా హార్డ్ వర్కింగ్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడింగ్ వీటి మీద వాళ్ళ దృష్టి పెట్టాలి. అప్పటిదాకా నేను కవితలు రాస్తూనే ఉంటాను. యా పద్యాంశ మే హమే కవి కే సకారాత్మక చింతన్ కా పరిచయ మిల్తా హే. సో ఈ పోయిటరీ ద్వారా కవి యొక్క పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా. దాని ద్వారా కవి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ అభి నా హోగా మేరా అంత్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.